Hello, fantastic people. Welcome back to First Audience Channel. And today is most exciting day. Devara release అయిపోయింది. And I think మన జూనియర్ ఎన్టీఆర్కి ఏదైతే స్పేస్ ఉందో 6 years నుంచి ఇండివిజువల్గా వచ్చే మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది సూపర్ ఆసమ్ బ్రేక్ అయిపోవాలని వెయిట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో మన రాజమౌళి గారి సెంటిమెంట్ ఉండో అది బ్రేక్ చేయడానికి మన జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసాడు. అండ్ దేర్ వాజ్ మిక్స్డ్ రివ్యూస్ ట్రైలర్ వచ్చినప్పుడు అవన్నీ బ్రేక్అవుట్ అయిపోయి సూపర్ ఆసమ్ ఉంది అనుకుంటున్నాను మూవీని. అండ్ వీ హ్యావ్ అవర్ ఫస్ట్ ఆడియన్స్ మన కోసం యుఎస్లో ఆల్రెడీ చూసేసి రివ్యూతో వెయిట్ చేస్తున్నారు. మోస్ట్ ఎక్సైటింగ్. థ్యాంక్స్ మిస్టర్ ప్రసన్ ఫర్ జాయినింగ్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి కోసం మీరు మూవీ చూసి రెడీగా ఉన్నందుకు. ఎస్ ప్లీజ్. భగవాన్, ఇక్కడ కూడా సేమ్ హంగామా థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే ఆ ఎన్టీఆర్ యూఫోరియా అలాగే ఉంది యుఎస్ లో. ఫస్ట్ ఆడియన్ గా రివ్యూ యాజ్ ఎ ఫ్యాన్ గా, యాజ్ ఎ క్రిటిక్ గా, యాజ్ ఎ కామన్ ఆడియన్ గా ఇద్దాం అనుకుంటున్నాను. విచ్ వన్ డు యు వాంట్ మీ టు గో ఫస్ట్? ఆల్వేస్. సో యాజ్ అన్ అభిమానిగా నాకు మీ రివ్యూ కావాలి. అభిమానిగా ఏం అవుట్పుట్ ఉంది చెప్పండి మూవీ నుంచి. భగవాన్, అసలు నేను వెళ్ళేదే థియేటర్ లోకి అభిమానిలాగా, ఇంకా చెప్పాలంటే వీరాభిమానిలాగా వెళ్తాను. నేను థియేటర్ లోకి వెళ్ళాను, ఆ పడటం మ్యాన్ ఆఫ్ ద మాసెస్ లాగా పడింది. బట్ ఐ వాంట్ టు రిఫర్ హిమ్ యాజ్ అ కింగ్ ఆఫ్ మాసెస్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఇస్ అ కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. నవరసాలు అంటారే, ఆ రౌద్రం, ఆ ఆవేశం, ఆ ఆవేదన, ఆ తపన, ఆ బాధ, అమాయకత్వం అన్ని రంగరించి అలా కొట్టేశాడు. ఇట్స్ అ ప్యూర్ బొనాన్జా ఫర్ ఎనీ ఆడియన్, ఎస్పెషలీ ఫర్ ది ఫ్యాన్స్. ఇట్ ఈస్ డబుల్ ధమాకా. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఈజ్ అమేజింగ్. ఈ 6 years లో ఆ 6 years మెచ్యూరిటీ ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ పాత్రలో లీనమైన విధానం, అది హ్యాండిల్ చేసిన విధానం, ఆ కథలో మనల్ని తీసుకెళ్లే విధానం అద్భుతం. కమింగ్ టు ది ఎలివేషన్స్, ఇంట్రడక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఎలివేషన్. ఆ ఎన్టీఆర్ ని చూపించిన విధానం, ఆ పాత్ర రివీల్ చేసే విధానం, ఇట్స్ స్పెక్టాక్యులర్. దాని తర్వాత ఎన్టీఆర్ దేవరగా ట్రాన్స్ఫార్మ్ అయ్యేది ఒకటి ఉంటుంది, ఒక సీన్. ఆ ఎంటైర్ సీన్ లో ఆయన చూపించిన వేరియేషను, మాడ్యులేషను, ఆ యాక్షన్ సీక్వెన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ సైఫ్ అలీ ఖాన్ కి కత్తి పెట్టే సీన్ మనం ట్రైలర్ చూసాము. అది థియేటర్ లో చూస్తే విజిల్స్ దద్దరిల్లిపోవాల్సింది. దాని తర్వాత దేవర ఒక ఫైట్ చేస్తాడు అనమాట. ఆ ఫైట్ యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇన్ థియేటర్. దట్ ఈస్ వన్ మోర్ స్పెక్టికల్. దీస్ ఆర్ మోస్ట్ ఎలివేషన్స్. ఇకపోతే ఇంకో ఎన్టీఆర్ ఫైట్స్ కూడా ఉన్నాయి. ఒక వేల్ సీక్వెన్స్ కూడా, వేల్ ఫైట్ కూడా ఒకటి ఉంది. ఇవన్నీ ఎలివేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. యాజ్ ఎ ఫ్యాన్ గా యూ కెన్ గో అండ్ లిటరలీ ఎంజాయ్. యాజ్ ఎ ఫ్యాన్ గా యూ జస్ట్ గో వాచ్ ఎన్టీఆర్, ఫీల్ ద ప్రెజెన్స్ అండ్ జస్ట్ సెలబ్రేట్ ద ఎన్టీఆర్స్ హై ఆక్టేన్ పర్ఫార్మెన్స్. దట్స్ ఆల్. ఇట్స్ సింప్లీ ఎన్టీఆర్. సూపర్ ఆసమ్ అండి. ఫ్యాన్ గానే నేను దాన్ని, మీరు ఇంత ఎక్సైట్మెంట్ సీన్స్ చెప్తుంటే ఇంత ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది అంటే కనుక ఐ హ్యావ్ టు గో అండ్ ఎంజాయ్. డైరెక్ట్లీ థియేటర్కి వెళ్ళిపోయి ఎన్టీఆర్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చేయాలనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా యాజ్ ఎ క్రిటిక్ గా మీరు దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? యాజ్ ఎ క్రిటిక్ చెప్పాలంటే, పాపం ఈ సినిమా మొత్తం ఎన్టీఆర్ మోస్తాడు. ఇప్పుడు కమింగ్ టు ది ఎలివేషన్ సీన్స్, ఎన్టీఆర్ ఎలివేటెడ్ ద సీన్. అక్కడ చాలా స్కోప్ ఉంది డైరెక్షన్ కి, యాక్షన్, కొరియోగ్రఫీ ఇంకా బాగా చేయించవచ్చు. దేవర పాట అయిన తర్వాత ద మూవీ వాజ్ స్లో అండ్ లెంతీ. అండ్ నెక్స్ట్ యాజ్ ఎ క్రిటిక్ గా చూస్తే, జాన్వీని రోల్ ఈజ్ వెరీ లిమిటెడ్, చాలా తక్కువగా వాడారు. స్టోరీ విషయానికి వస్తే ఇది థ్రిల్లర్ అనుకున్నాడు, కానీ ఇది వెరీ నార్మల్ స్టోరీ. అండ్ ఇన్ ద కరెంట్ ట్రెండ్ ఎవ్రీ వన్ కెన్ ప్రెడిక్ట్ ఇట్. కమింగ్ టు ద కామెడీ, ఈ సినిమాలో ఆల్మోస్ట్ కామెడీ లేదనుకోవాలి. ఇక ఈ సినిమా మొత్తం ఇది ఎన్టీఆర్ సినిమా, మర్చిపోకూడదు. ఓన్లీ ఆ సముద్రము, ఆ 2-3 ఊళ్ళు, ఈ కన్ఫైన్ టు ఈ ప్లేస్ లోనే కన్ఫైన్ అయిపోయింది. ఓవరాల్ క్రిటిక్ చెప్పాలంటే, కొరటాల ఇస్ నాట్ అప్ టు ద మార్క్ వెన్ కంపేర్ టు హిస్ అదర్ మూవీస్. ఓకే, బట్ థ్యాంక్ యూ ఫర్ దాట్ ప్రసన్. ఐ థింక్ మన జూనియర్ ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ నైనా అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడు. డైరెక్టర్ వల్ల హీరో ఉండడు, హీరో వల్ల డైరెక్షన్ ఉంటారు కాబట్టి గుడ్ గుడ్ గుడ్. సో ఓవరాల్ గా ద రియల్ రివ్యూవర్ ఫస్ట్ ఆడియన్, ఒక కామన్ నాట్ అన్ అభిమాని ఆర్ ఏ క్రిటిక్ లాగా కాకుండా ఒక కామన్ ఫస్ట్ ఆడియన్ లాగా
మీ వ్యూ ఏంటండి మూవీ మీద? అంటే కామన్ ఆడియన్స్ లాగా చూస్తే ఇట్స్ అన్ యాక్షన్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్. ఓకే, ఎన్టీఆర్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్. జాహ్నవి తన పాత్ర తను బాగా చేసింది కొంచెమైనా గానీ. కొరటాల తన కథ బాగా రాసుకున్నాడు. ఆ కథను ప్రజెంట్ చేసే విధానంలో కొంచెం స్లో అయింది, లెంత్ అయింది, ట్రిమ్ చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. దాని తర్వాత దేవరా రోల్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది, ఆయన అద్భుతంగా చేశాడు. దానికి వీఆర్ హుక్డ్ అండ్ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. రెండవ పాత్ర కూడా మేము చూసేటప్పుడు అరే భలేగా ఇలాగున్నాడేంటి, అమాయకుడుగా ఉన్నాడు అని డిఫరెంట్ షేడ్స్ మనకు కనపడతాయి. ఐ షుడ్ నాట్ రివీల్ మచ్, మనం థ్రిల్ అవుతాం. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడికక్కడ ఎలా ఎంత ఉండాలో అంత బ్రహ్మాండంగా ఉంది. ఎలివేషన్ సీన్స్ దగ్గర కానీ, ఆ ఉన్న కొన్ని సాంగ్స్ కానీ, ఎస్పెషలీ జాహ్నవి ఎన్టీఆర్ గారి సాంగ్ కెమిస్ట్రీ కానీ, ఇట్ వాజ్ స్ప్లెండిడ్ టు వాచ్. అండ్ మామూలుగా కథ బాగుంది. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కి మీరు అలా ఆకర్షించబడతారు. ఇది కామన్ మ్యాన్. ఇప్పుడు ఇస్తున్న కరెంట్ సినిమా ట్రెండ్ ప్రకారం ఈ కథ హిట్, అండ్ ఎన్టీఆర్ దాన్ని సూపర్ హిట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఓవరాల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, మన ఎన్టీఆర్ సూపర్ ఆసమ్ చేశాడు, తీసేసాడు మూవీని, హిట్ నుంచి సూపర్ హిట్ కి మూవ్ చేశాడు అనిపించింది. అండ్ మేబీ కొరటాల కొంచెం డైరెక్షన్స్ ని మంచిగా చేస్తుంటే బాగుంది అనిపిస్తుంది మీ డిస్కషన్ ప్రకారం. జాహ్నవిని కూడా కొంచెం వాడుంటే బాగుంది అనిపించింది. అండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ తీసాడు అనిపిస్తుంది. ఓవరాల్ గా హిట్ మూవీని సూపర్ హిట్ కి మూవ్ చేసిన ఎన్టీఆర్ సూపర్ ఆసమ్. ఐ లవ్డ్ ఇట్ టు హియర్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు రేటింగ్స్ కొద్దామండి. యాజ్ అన్ అభిమానిగా, క్రిటిక్ గా, కామన్ మన ఫస్ట్ ఆడియన్స్ గా మీ రేటింగ్ ఏంటండి? అభిమానిగా ఐ కెన్ గివ్ 3.75/5. ఓకే. అండ్ క్రిటిక్ గా ఇట్స్ 2.5/5. అండ్ కామన్ ఆడియన్స్ గా 3/5. హ్యాపీగా వెళ్ళి హాయిగా వెళ్ళి చూసి ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. Finally, watch in theaters. It can collect 500 crores. 500 crores. Awesome. Thank you very much. Thanks for sharing your views on our Devara. So, everybody, thank you for watching this video. And I think manaki chala information ante movie gurinchi crispy ga dorikindi. Chala adbhutanga review chesaru. We'll continue doing this, and we need your support. Please like it, share it, and subscribe. So, andaram elli Devarani enjoy cheddam. Thank you. All the best to Devara. All the best to Devara. Thank you.